ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ వైస్ ప్రెసిడెంట్ గా ఏయూ విద్యార్థి నాయకుడిగా ఉన్న తనను టీడీపీ నాయకుడు నిర్మాత కంచర్ల అచ్యుతరావు మోసం చేశారని దర్శకుడు రఘునాథ్ భట్ల విజయ్ ఆరోపించారు. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఈ నిర్మాత ఆధ్వర్యంలో 2022లో ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ పతాకం మీద ఐపీసీ 369 అనే చిత్రాన్ని మూడవ చిత్రంగా తన దర్శకత్వంలో ప్రారంభించామని గుర్తు చేశారు. ఇప్పటిదాకా ఆయన 8 చిత్రాల టైటిళ్లను రిజిస్ట్రేషన్ చేశారని 2023లో ఉపేంద్రగాడి అడ్డా అనే సినిమాను విడుదల చేశారన్నారు. నేను విజయ రఘునాథ్ భట్ల ఏపీ నిరుద్యోగ జేఏసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా మరియు ఏయూ విద్యార్థి నాయకుడిగా మీలో చాలామందికి నేను పరిచయమే. గడిచిన 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ సమస్యల పట్ల అనేక సందర్భాల్లో వైజాగ్ వేదికగా నేను పోరాటాలు చేశాను. అయితే ఈ విషయం పూర్తిగా నా వ్యక్తిగతమైంది. 2022లో నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత విశాఖపట్నంకి చెందిన కంచర్ల అచ్యుతరావు గారు అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఐపీసీ 369 అనే సినిమాని టైటిల్ రిజిస్ట్రేషన్ చేసి వర్క్ని ప్రారంభించాము. అయితే ఐపీసీ 369 అనేది ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ మీద మూడవ చిత్రము. అప్పటికే 2 సినిమాలు టైటిల్ రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 9 చిత్రాలకి సంబంధించి టైటిల్స్ రిజిస్ట్రేషన్ అయితే చేశారు. అయితే మా సినిమాకి సంబంధించి మా టీం అంతా కూడా వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత వచ్చే నెల షూటింగ్ని ప్రారంభిస్తామని దాదాపుగా 3 సంవత్సరాల పాటు కాలయాపన చేశారు. సినీ రంగంలోని ఎప్పుడైనా సరే వెయిటింగ్ అనేది కామన్, ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ 3 సంవత్సరాలు అన్నది అస్సలు సహించలేనిది. అండ్ 3 సంవత్సరాల పాటు మాకు ఎటువంటి ఆఫీస్ కానీ ఎటువంటి జీతాలు కానీ ఇవ్వలేదు. మేమందరం కూడా దిగువ మధ్యస్థాయి కుటుంబాలకు చెందిన వాళ్ళం. సో అందరూ చదువుకున్న వాళ్ళం. ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోవడం వల్ల మేము గడిచిన 3 సంవత్సరాలుగా వచ్చే నెల షూటింగ్ ప్రారంభమవుతుంది, మా జీవితాలు మారుతాయి అనే ఉద్దేశంతో మేము పూర్తి స్థాయిలో ఈ సినిమాకి పనిచేస్తూ ఉండిపోయాము. అయితే ఈ విషయం గురించి ప్రొడ్యూసర్ గారిని అడిగినప్పుడు ప్రతి నెల కూడా వచ్చే నెల నుంచి మొదలు పెడతామనే మాటని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసిన 9 సినిమాల టైటిళ్లలో 5వ సినిమాని గడిచిన సంవత్సరం 2023 డిసెంబర్ 1వ తేదీన విడుదల కూడా చేయడం జరిగింది. 5వ సినిమాని మొదటి సినిమాగా విడుదల చేశారు. అండ్ మిగిలిన సినిమాలకి సంబంధించి షూటింగ్లని ప్రారంభించడము, మధ్యలో ఆపేయడము, ఈ విధంగా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. అయితే మాకు సంబంధించి ఏంటంటే 3 సంవత్సరాల పాటు కాలయాపన అనేది మమ్మల్ని తీవ్ర మనోవేదనకు గురి చేసింది. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా మేము అనేక రకాలుగా నష్టపోయి ఉన్నాం. మాకు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడానికి పలుమార్లు అచ్యుతరావు గారిని మేము అడగడానికి వెళ్ళినప్పుడు మా నెంబర్లు బ్లాక్లో పెట్టడము, ఇంటి వద్దే ఉండి కూడా మేము ఇంటి దగ్గర లేమని చెప్పడం, ఈ విధంగా అనేక రకాలుగా మమ్మల్ని స్కిప్ చేస్తూ వస్తున్నారు. అయితే మేము ఇంకా కూడా ఓపిక, సహనం అనేది మాకు పూర్తిగా నశించిపోయి పూర్తి స్థాయిలో దీన్ని బయటకు తీసుకెళ్దామని డిసైడ్ అయిపోయాము. సో మేము ఇప్పటికే ఒక నెల రోజులై పూర్తిగా ఆయన కాంటాక్ట్ అవ్వడానికి ప్రతిరోజు కూడా ప్రయత్నం చేశాము. అయితే వచ్చే మార్చి 3వ తారీఖున పూర్తి స్థాయిలో ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోవడానికి మేము తయారవుతున్నాం. అండ్ ఈ విషయం గురించి ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిని మరియు ఈ 3 సంవత్సరాల పాటు ఏం జరిగింది అన్నది ఒక పూర్తి స్థాయి ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ద్వారా త్వరలోనే విడుదల చేయబోతున్నాం. అండ్ మార్చి 3వ తారీఖున పోలీసు వారి పర్మిషన్తో ఆమరణ నిరాహార దీక్షకి కూడా విశాఖపట్నం జీవీఎంసీ దగ్గర గాంధీ బొమ్మ వేదికగా మేము కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఈ సమస్యలన్నింటినీ కూడా మార్చి 2వ తారీఖులోగా పరిష్కరించాలని మరొకసారి సవినయంగా కోరుకుంటున్నాం.